ప్రియులారా, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో 3వ లైన్ చూద్దాం. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి. ఎందుకంటే ఈ లోకంలో మనమంటూ ఒకరికి సొత్తుగా, ఒకరికి నీవు నా సొత్తు అంటే సొత్తు అంటే కంప్లీట్ ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కున్నప్పుడు, లేదా ఒక ఇంటిని మనం ఆక్యుపై చేసుకున్నప్పుడు, ఏదైనా ఒక ప్రాపర్టీ మనం తీసుకున్నప్పుడు అది మన సొత్తు అని ఎంతో భద్రంగా క్షేమంగా కాపాడుకుంటూ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభు వారు నిన్ను పేరు పెట్టి పిలిచి ఆయన నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడంట. ఆయన తనని బిడ్డగా చేసుకున్నాడంట. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంట. ఆయన్ని కావలసిన సమస్తమును సమకూర్చే దేవుడై ఉన్నాడంట. ఈ లోకంలో మనము అన్ని విధాలా తృఢీకరించబడి, అవమానించబడి, హేళన చేయబడి, ఎవరికి ఇష్టంగా లేని పరిస్థితి అయ్యి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా నువ్వు అభివృద్ధి అవుతూ ఉంటే నిన్ను చూసి అసూయపడి నీ మీద కలహాలకి, కుట్రలకి, కుతంత్రములకి మరి పన్నాగాలు చేస్తూ నిన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే వారు కూడా ఉంటారండి. కానీ అన్ని విధాలా నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఆయన సొత్తు కాబట్టి నువ్వు ఆయన చేత కొనబడినటువంటి అమూల్యమైన రక్తము చేత ఆయన నిన్ను కొన్నాడు కాబట్టి నిన్ను ఎంత భద్రంగా కాపాడుతాడంటే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, సేవాపరంగా నీకు కావలసిన ప్రతి అవసరతను తీర్చడంలో, నీ జ్ఞాన విషయంలో, నీ జీవన విధాన విషయంలో సమస్తములో టేక్ కేర్ అనేది ఉంటుందండి. ఒక టేక్ కేర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన మీద ఒక శ్రద్ధ అనేది ఉంటుంది. దేవునికి ఒక ప్రొడక్షన్ అనేది ఉంటుంది. మనకంటూ ఒక బలం అనేది, ఆయనే ఒక దుర్గము, కేడము, అండ, బండ అంటూ మనకి ఒక అసలు ఎంత అథారిటీ అంటే, ఇక మనము ఈ లోకంలో ఎన్ని ఉన్నను, ఏమీ లేకపోయినను, ఏది మనల్ని ఆదరించినను ఆదరించకపోయినను, నాకు కష్టం వస్తే నా దేవుడు ఉన్నాడండి, నాకు చిన్న సమస్య వచ్చినా నా దేవుడు ఉన్నాడండి, ఆయన ఏదైనా వినగలడండి. మనుషులైతే కొన్ని మాటలు విని విసికి వేసారిపోయి వీళ్ళు వస్తున్నారంటే విసుగుపుడుతుంది అని అంటారు. కానీ నీ దేవుడు అన్ని వేళలను నిన్ను శ్రద్ధ కలిగి కాపాడే దేవుడై ఉన్నాడని, ఆయన సొత్తు అంటాను. ఆయన చేతిలో నువ్వు భద్రపరచబడేటటువంటి సొత్తు అంటే ఆయన కంప్లీట్గా ఆయన హ్యాండ్వర్లోకి వెళ్ళిపోతామండి. ఎందుకంటే సర్వ సృష్టికి, సర్వభూమికి రారాజు ఆయన కలిగినవన్నీ సమస్తం ఆయన. నీకు ఈ లోకంలో కొన్ని కావాలనుకుంటే కొంతవరకే మనీ పెట్టి తీసుకోగలుగుతాం. ఆయన కలిగి ఉంటే మనం సమస్తమును కలిగి ఉన్నవారివి. ఆయన మనతో ఉంటే సమస్తం మనతో ఉన్నట్టే. భూమికి రారాజు ఆయన. భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త. యావత్ ప్రపంచము, యావత్ భూమి, విశ్వములో ఉన్న సమస్తము, అబ్బో ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుందండి. సార్వభౌమాధికారి అంటే ఆయన కలిగినవన్నీ సమస్తము నీవే. ఒక రాజుకి కుమారుడు ఉన్నాడు, కుమార్తె ఉంది. వారు ఎలా ఉంటారండి? రాజు కలిగిన సమస్తము మరి కుమారులు, కుమార్తెలు కదా. అలాగే మనము కూడా ఆయన సొత్తు కాబట్టి సమస్తం మనమే. దిగులు చెంది నాకు లేమిలో ఉన్నాను, కలవరంలో ఉన్నాను, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాను, అనారోగ్య ఏమీ బాధపడిన అవసరం లేదు. నీకు కావలసిన సమస్తం ఆయన సమకూర్చి నేను మేలుతో నింపే దేవుడై ఉన్నాడని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ, ఘనమైన తండ్రి, అయ్యా నీవు నా సొత్తు అన్నావు, భయపడకు అన్నావు. నిజమయ్యా, లోకంలో ఎవరికి ఎవరి సొత్తు కాదయ్యా. ఎవరిని అంత ఇష్టంగా ప్రేమించరయ్యా. ఒకవేళ ప్రేమించినా అందులో స్వార్థం ఉంటుంది. భార్యాభర్తల ప్రేమలో స్వార్థం, అన్నదమ్ముల మధ్య స్వార్థము, తల్లిదండ్రుల మధ్య స్వార్థం. ఇష్టంగా వారిని ప్రేమించేవారు ఎవరు ఉండరు. ఏది ఆశించకుండా ప్రేమించేవారు ఎవరు ఉండరు. మా నుంచి ఏమీ ఆశించకుండా మమ్మల్ని ఎంతో ప్రేమించి మమ్మల్ని సొత్తుగా చేసుకున్న దేవా, నీకే వందనాలయ్యా. నీకు ఎన్ని కృతజ్ఞత స్థుతులు చెల్లించినా నీ రుణము తీర్చలేము తండ్రి. ఈరోజు నాయన ఇచ్చిన వాగ్దానమును ఎంతమంది అయితే రిసీవ్ చేసుకుంటున్నారో అటు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. కలిగిలో లేమిలో అన్ని విధాలా మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఈరోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. మా మీదకి లేచే ప్రతి శత్రు దాడి, అపవాది, అంధకార, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావమును క్రీస్తు యేసు నామములో బలవంతుడిని బంధిస్తున్నాను. అపవాది శక్తులన్నింటినీ లయపరుస్తున్నాను. ప్రతి చీకటి ప్రభావం అంతా తొక్కి పడేస్తున్నాను. వేస్తున్నాను. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకున్నాను. యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరం మనకు తోడుగా ఉండి నడిపించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.